మానవ సంబంధాలు ఎప్పుడూ కూడా అవసరాల మీదే ఆధారపడి ఉంటాయి, అనుమానం ఎలా. జీవితాంతం ఇంతే. నువ్వు 100 ఏళ్ళు బతికినా ఇంతే, భగవంతుడు ఆయుర్దాయం ఇచ్చి 200 ఏళ్ళు బతికినా అంతే. చేసే ఉపకారాలు ఆగిపోయాయంటే విమర్శలు మొదలైపోతాయి అక్కడ. ఇదివరకు చేసేవాళ్ళు ఈ మధ్యన ఏమైందో అని మాట్లాడతారు. ఏమైంది? జీవితాంతం చెయ్యాలా? ఇక వాళ్ళ పనులు వాళ్ళకు ఉండవా? అసలు ఉపకారాలు అపకారాలు మొత్తం మానేసి ఆయన ఏదో జపంలో ఉన్నాడేమో, నీకెందుకు ఆ గొడవ? నీకు ఉపకారం చేయనంత మాత్రాన చెడ్డవాడే. లోకం ఎలా ఉంటుంది అంటే, మనం ఉపకారాలు చేస్తూ ఫలితాలు ఇచ్చినంతకాలం ఒకలా ఉంటుంది, ఆ ఫలితాలు ఆగిపోతే ఇంకోలా ఉంటుంది. కానీ అమ్మవారి కరుణ ఎలా ఉంటుందంటే, ఈ రెండిట్లో ఏం జరగని ఏం జరగకపోని భవత్స్వాంతంబునన్నాయడన్ చలనం వింతయులేక నిల్చు కరుణా సాహిత్య సర్వస్వమే ఇలలోనన్ నడిపింపజేయును భవానీ జీవ సంజీవనీ. ఈ జీవుడికి సంజీవని మంత్రం లాంటిది అనుభవం.